ఉస్మానియా యూనివర్సిటీ కేటగిరీ 1 పీహెచ్డీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ప్రజెంట్ మనకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎవరైతే రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డీటెయిల్స్ గురించి అండ్ అదేవిధంగా ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఉస్మానియా యూనివర్సిటీ కేటగిరీ 1 పీహెచ్డీ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాము. అండ్ ఫస్ట్ థింగ్, ఈ నోటిఫికేషన్కి ఎవరు ఎలిజిబుల్ అని మీరు క్వైరీ చేసినట్లయితే మనకు ఎలిజిబిలిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్కి సంబంధించి ఇన్ నేషనల్ లెవెల్ టెస్ట్లు అనేది కనుక మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే, సో జేఆర్ఎఫ్కి సంబంధించి ఈక్వాలెంట్ సర్టిఫికేట్స్ కనుక మీకు ఉన్నట్లయితే సో మీరు ఎలిజిబుల్ అవుతారు. లైక్ యూజీసీ నెట్లో జేఆర్ఎఫ్ ఉన్న వాళ్ళు కానీ, సిఎస్ఐఆర్లో జేఆర్ఎఫ్ ఉన్న వాళ్ళు కానీ, ఐసీఎంఆర్ సంబంధించి ఫెలోషిప్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కానీ, ఐసీఏఆర్లో ఫెలోషిప్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ కానీ, లేదా డీబీటీలో ఫెలోషిప్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ కానీ, ఇన్స్పైర్ ఫెలోషిప్కి ఎంపికైన వాళ్ళు కానీ, లేదా ఎన్ఎస్ఎఫ్ఈకి సంబంధించి, ఎన్ఎఫ్ఎస్టీకి సంబంధించి కూడా మీరు డిఫరెంట్ కేటగిరీస్లో కనుక ఈ యొక్క జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయినట్లయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ చేయడానికి మనకు 2000 రూపీస్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఇప్పుడు చార్జ్ చేస్తున్నారు. సో డైరెక్ట్గా మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే చేయొచ్చు. గతంలో మనకు ఆఫ్లైన్ అప్లికేషన్ ఉండే కేటగిరీ 1కి సంబంధించి డైరెక్ట్గా యూనివర్సిటీకి వెళ్ళేసి అడ్మినిస్ట్రేషన్ బ్లాక్లో మనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉండే. బట్ ఇప్పుడు మనకు ఆన్లైన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి అప్లికేషన్ అనేది మనకు 20 మే 2026 నుంచి అయితే స్టార్ట్ కావడం జరిగింది. అండ్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10th జూన్ 2026 అయితే లాస్ట్ డేట్. సో ఎబో చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో పీజీ కంప్లీట్ చేసి ఆర్ ఈక్వలెంట్ కంప్లీట్ చేసి అండ్ మీరు జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అయినట్లయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ అప్లికేషన్ చేసుకున్న క్యాండిడేట్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నింటినీ వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు మనకి ఇంటర్వ్యూకి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు. యాజ్ పర్ ప్రెజెంట్ షెడ్యూల్ ప్రకారం ఇంటర్వ్యూ అనేది మనకు 18th జూలై 2026, 18th జూన్ 2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా డేట్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లింక్స్ మేము డిస్ప్లే చేయడం జరిగింది. సో మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయాలంటే సో ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి phdatmission.com profile.comకి అయితే వెళ్ళేసి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే చేస్తాం. దాని ద్వారా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. మీరు డైరెక్ట్గా మమ్మల్ని కాంటాక్ట్ అయినా కూడా ఎబో క్వాలిఫికేషన్స్ ఉన్నట్టయితే అప్లికేషన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసి ఏంటంటే మీరు ఏ ఫెలోషిప్కి అయితే క్వాలిఫైడ్ అవ్వడం జరిగిందో దానికి సంబంధించిన రెలవెంట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఆల్రెడీ మనము ఫెలోషిప్కి సంబంధించిన డీటెయిల్స్ పైన మెన్షన్ చేశాము. తర్వాత ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్, పీజీ మెమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఇవి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కోసం అయితే కావాల్సి ఉంటుంది. అండ్ మీకు సంబంధించి కేటగిరీ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఆ రెలవెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డు కావాలి. బోనఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. 9th క్లాస్ నుంచి పీజీ వరకు మీరు ఎక్కడ చదివారు అనేది ఆ రెలవెంట్ బోనఫైడ్ సర్టిఫికేట్స్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి టీసీ కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్లో అయితే రిప్రజెంట్ చేయాలి. టీసీ అనేది ఇప్పుడు నాట్ మ్యాండటరీ, బట్ మీ దగ్గర ఉన్నట్టయితే దానికి ఆన్లైన్ అప్లికేషన్లో అయితే టీసీ కూడా అడుగుతున్నారు. సో ఈ రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకొని అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మేము ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఇఫ్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అప్లికేషన్ చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ కాంటాక్ట్ అయినట్టు మీకు కంప్లీట్ గైడ్లైన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అప్లికేషన్ చార్జ్ ఎక్స్ట్రా వచ్చేసి 130 రూపీస్ అయితే తీసుకుంటాము. టోటల్గా మీకు 2130 రూపీస్ అనేది అయితే అప్లికేషన్ కంప్లీట్ అయ్యే ప్రాసెస్ సంబంధించి అయితే ఉంటుంది. అండ్ ఫర్దర్ గైడ్లైన్స్ సంబంధించి కూడా మీరు ఇంటర్వ్యూకి ఏ విధంగా అటెండ్ అవ్వాలి, రీసెర్చ్ ప్రపోజల్ ఏ విధంగా తయారు చేసుకోవాలి అండ్ దాంట్లో ఏ కంటెంట్ ఉండాలనే గైడ్లైన్స్ కూడా మీకు అందించడం జరుగుతుంది. ఇది కంప్లీట్